ఈ ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూద్దాం. ఆ నిర్గమాకాండంలో 3వ అధ్యాయం తెరిచిపెట్టండి. మనకు అదంతా తెలుసు, మీరు బైబిల్లోనికి వెళ్ళక్కర్లేదు, తెరిచి అలా పెట్టండి. జస్ట్ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనకు తెలుసు. అక్కడ ఏ సందర్భం, ఏ సంఘటన జరిగిందో మనకు తెలుసు. కొన్ని వందల ప్రత్యక్షతలు మనం మాట్లాడాం నిర్గమ 3 మీద. కొన్ని వందల ప్రత్యక్షతలు, అభిషేక ప్రార్థనలు ఏంటి, ఆదివారాలు ఏంటి, శుక్రవారాలు ఏంటి, ఉపవాస కూడికల్లో ఏంటి, కొన్ని వందల చారిత్రాత్మకమైనటువంటి విషయాలు 3లో మనం మాట్లాడుకున్నాం. ఆ 3వ అధ్యాయం ద్వారా మనం ఎంతో ఆదరించబడ్డాం, ఎంతో కన్నీరు తొడవబడ్డాం, ఎంతో ధైర్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, ఓదార్పు వచ్చింది, విడుదల వచ్చింది. ఈరోజు కూడా దేవుడు అదే అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు సార్వత్రిక సంఘానికి చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నారు. వినాలని ఇష్టపడేవారు గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. అక్కడ జరిగిన సంఘటన ఏంటయా అంటే, ఒక పచ్చని పొద మీద దహించు అగ్ని అయిన యెహోవా దేవుడు దిగి రావటం, ఆ పొద ఎంత మాత్రము కాలిపోకుండా ఉండడం. అది విచిత్రమైన సంఘటన. మోషే చూశారు. తన మామ అయినటువంటి మందలను, తన ఇద్దరు మామైన మందను కాస్తున్నటువంటి ఆ మిద్యాను అరణ్యంలో కాస్తూ కొంచెం ముందుకు వెళ్ళి హోరేబు పర్వతానికి చేరాడు. అక్కడ ఒక పొదను చూసి అలా స్టన్ అయిపోయి నిలబడ్డాడు ఆ వ్యక్తి. మోషే అన్న వ్యక్తి స్టన్ అయిపోయి నిలబడ్డాడు. ఎందుకు ఎప్పుడు చూడలేనట్లుగా రోజు పొదను మోషే చూస్తున్నాడు. ఎందుకయ్యా అంటే, ఆ పొద 3, 4, 5, 6 గంటలు చూసినా పొద కాలట్లేదు, మండుతుంది. ఎప్పుడు తన జీవితంలో అటువంటి మిరాకిల్ తను చూడలా. ఆయనే కాదు, మనం కూడా చూసుండం, ఇక చూడబోమేమో. అటువంటి ఒక గొప్ప వింత అక్కడ రాయబడి ఉంది, 3లో రాయబడి ఉంది. అది వింత. మోషే కంటే ఎలా ఉందంట? వింతగా ఉంది. ఎందుకని మోషేకి వింతగా ఉందంటే, మోషే అరణ్యం గురించి మోషేకి తెలియంది ఏది లేదు. అరణ్యంలో ప్రతి మూల మోషేకి తెలుసు. అరణ్యంలో ఎవ్వరూ నిప్పు రాజేయకుండానే ఆ రాపిడికి, ఆ వేడి గాలికి, ఆ రాళ్ళ రాపిడికి కొన్ని పొదలు మండుతాయి. నువ్వు వెళ్ళి నిప్పు రాజయ్య అక్కర్లేదు. అడవిలో వాటికి తగలబడిపోతాయి, వాటికి కాలిపోతాయి, వాటికి ఆగిపోతాయి. తను మందను మేపుతూ ఇటువంటి కాలిపోయి, అంటే మండి కాలిపోయి బూడిదైపోయి పొదలు చూశాడు, కానీ ఏ రోజు కూడా మండుతూనే ఉండే పొదను చూడలేదండి. ఆ రోజు చూశాడు. అదే రోజు అని అడగబాకండి, అక్కడ లేదు. ఒకరోజు అవన్నీ వద్దు మనకి, అర్థమైందా? ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లేదు. ఒకరోజు ఆ సందర్భాన్ని చూసి అలా నోరు తెరుచుకొని చూస్తూనే ఉన్నాడు. మనం ఏం చెప్పాం గతంలో ఆ విషయం గురించి? అయ్యా, పొద మీదకి అగ్ని దిగి రావటం అంటే, పొద అంటే మనమే, డౌట్ లేదు. ఏకవచనంతో చెప్పండి, నేనే. పొద అంటే ఎవరండి? నేనే. ఆ పొద మీదకి దిగి వచ్చిన అగ్ని ఎవరంటే, దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పొద అనేటువంటి జయరాజు మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు ఈ జయరాజు ఏం చేస్తున్నాడు? సంఘం ఏం చేస్తుందంటే, మండుతున్నారు కానీ వీరు కాలిపోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీనిని వింత అని బైబిల్ చెప్పింది. మనం కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు కట్టెలు ఉన్నాయి, అవి పొయ్యిలో పెట్టి ఏదైనా వంట చేసినప్పుడు ఆ కట్టెలు మండుతూనే ఉంటాయా? మండి బూడిదైపోతాయా? కాలి బూడిదైపోతాయి, కానీ అవి మండుతూనే ఉండవు. కాలుతాయి, చివరికి కట్టి కాస్త బొగ్గైపోద్ది, బూడిదైపోద్ది. కానీ ఆ పొద బూడిదవ్వట్లేదు, బొగ్గవ్వట్లేదు, మండుతూనే ఉంది. ఇదేంటయ్యా, ఈ గొప్ప వింత ఏంటయ్యా అని దగ్గరికి వెళ్ళి చూడబోయాడట. దేవునికి స్తోత్రం కలుగా. ఆ పొద దగ్గరికి వెళ్తున్నాడట. ఈ గొప్ప వింత ఏందిరా, నేను పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు నేను చూడలే, ఈ రోజే చూస్తే ఏందిరా వింత. వినండి, ఎక్కడైనా భూప్రపంచంలో అగ్ని రాజేస్తే, ఒక పొదకి, ఒక ఎండిన పొద కావచ్చు, పచ్చ పొద కావచ్చు, అగ్ని ముట్టుకుంటే ఖచ్చితంగా అది కొద్దిసేపు మండి కాలి బూడిదైపోవాల్సిందే. ఖచ్చితంగా అది ప్రకృతి ధర్మం, అలా జరగాలి. కానీ ప్రకృతికి విరుద్ధమైన కార్యం జరిగింది అక్కడ. ఏం జరగాలో అది జరగకుండా, ఏం జరగకూడదు అది జరుగుతుంది. అది మ్యాటర్. జరగవలసింది ఒకటయ్యా,
కానీ జరుగుతుంది మరొకటయ్యా. అది మోషే కనులకే గొప్ప వింతగా ఉంది. ఇక మనకి ఇంకెంత ఎక్సైట్మెంట్గా ఉందో ఈ వింటుంటే ఈ వాక్యం. అది ఎవరి కార్యం? అదైతే లోకానుసారమైన కార్యం కాదు. లోకంలో అయితే ఖచ్చితంగా అలా ఉండదు. ప్రకృతి ధర్మం అయితే అలా జరగదు. ఇది మరి లోకానుసారమైన కార్యం కాదు, ప్రకృతి కార్యము కాదు. మరి ఇది ఏం కార్యమయ్యా అంటే ఇది దైవికమైన కార్యం. హల్లెలూయా. దైవికమైన కార్యం కాబట్టే ఆ పొద మండుతూనే ఉంది. ఇది దైవికమైన కార్యం. మరి దైవికమైన కార్యం కానిది ఏంటయ్యా? చాలా బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ టాపిక్ మీద కొన్ని వందల ప్రసంగాలు వినున్నారు మీరు. కాబట్టి ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే రోజున అభిషేకం మీరు ఖచ్చితంగా పొందుకొని ఇళ్ళకి వెళ్తారు, ధైర్యంగా శక్తితో వెళ్తారు. హల్లెలూయా. ప్రకృతి కార్యమైతే అది కాలిపోవాలి, లోకానుసారమైన కార్యమైతే అది కాలిపోవాలి. లోకానుసారంగా పొదలు ఏవి కూడా మండుతూనే ఉండవు, కాలిపోతాయి, బూడిదవుతాయి. ప్రకృతి కార్యం ఏంటంటే పొదలు మండి కాలిపోయి బూడిదైపోతాయి, అది బయట. కానీ ఇక్కడ అది దైవ కార్యము కాబట్టి, అది దేవుని కార్యం కాబట్టి, అది యేసు ప్రభు మహత్యం కాబట్టి, అది పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం కాబట్టి, అది దైవికమైన కార్యం కాబట్టి ఆ పొద మండుతూనే ఉంది, కానీ అది ఆరిపోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొద ఆరిపోకుండటం చూశాడు మోషే. ఈ మోషే ఆ పొదకి అట్రాక్ట్ అయిపోయాడు, ఆకర్షించబడ్డాడు, ఆకర్షితుడైపోయాడు ఆ పొదకి. ఇప్పుడు మండి కాలి బూడిదే పొదకి ఎవడ ఆకర్షించబడ్డం? అది అలా జరిగిద్దిలేరా అని వదిలేస్తారు, చూసి చూడనట్లవా జరిగేదే కదా అని. కానీ అది బూడిదవ్వట్లేదు, అది మండుతుంది, కాలుతుంది. పొద్దున్నే 7 గంటలకు 6 గంటలకు వెళ్ళాడు అనుకుందాం అరణ్యంలోనికి. 9 అయినా కాలుతుంది, 10 అయినా కాలుతుంది, 11 అయినా కాలుతుంది, 12 అయినా కాలుతుంది. ఇక క్యారేజీ తీసుకెళ్ళాడు అడవిలోకి, ఇక భోజనం చేద్దామని దాని ఎదురుగానే కూర్చొని భోజనం చేస్తున్నాడు కదా, మండుతూనే ఉంది. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, మండుతూనే ఉంది. ఇక లాభం లేదురా బామని ఆ పొదకి దగ్గరగా మోషే వెళ్ళడం ప్రారంభించాడు. ఇక ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అది. ఇక మందనంతా తోలుకొని తన మామ ఇంటికి వెళ్ళే పరిస్థితి అది. ఇక ఆ పరిస్థితులు ఇక లాభం లేదు. ఇది పొద్దున్న నుంచి చూస్తున్నా, ఒక్క ఆకు కూడా బూడిదవ్వట్లేదు, ఒక్క ఆకు కూడా ర్యాప్చర్ అవ్వట్లేదు, అసలు బూడిద బొగ్గు అని చూడట్లేదు. ఇది ప్రకృతికి విరుద్ధమైన కార్యం, ఇది లోకానికి విరుద్ధమైన కార్యం. ఏందయ్యా ఈ కార్యం అంటే అది దేవుని కార్యం. అది దేవుడు కార్యాలు చేస్తే ఎలా ఉంటుందంటే ఆశ్చర్యం సృష్టిస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నీ జీవితాన్ని ఆశ్చర్యంగా ఉంచాలని దేవుని చిత్తం. అందుకే దేవుని కార్యం నీ జీవితంలో జరగాలని ఆశపడండి. లోకులందరికీ జరిగేది మనకి జరగొద్దు, అర్థమైందా? లోకులందరికీ జరిగేది మనకు జరగొద్దు. లోకులందరూ స్వస్థత పొందినట్లుగా మనం స్వస్థత పొందొద్దు. లోకులందరూ అప్పులు తీరినట్లుగా మన అప్పులు తీరకూడదు. లోకులందరూ బాధలు తీరినట్లుగా మనకి తీరకూడదు. మనది ఎలా తీరాలి అంటే దైవికమైన కార్యం ద్వారా ప్రాసెస్ జరగాలి. దేవుడు తన బిడ్డల్ని ఒక వింతగా ఉంచాలని ఇష్టపడతాడండి, ఒక అద్భుతమైన వ్యక్తులుగా ఉంచాలని ఇష్టపడతాడు. ఎప్పుడు నేను తక్కువ చేద్దాం, నొక్కేద్దాం, అని చేద్దాం, నోరు మూసేద్దాం, ఆమెకు నీ తోబుట్టుకు జరిగినట్టు, నీ కోడలికి జరిగినట్టు, నీ అత్తకి జరిగినట్టు, నీ మామకి జరిగినట్టు, అంతమంది నీ ఆడపోటుకి జరిగినట్టు, వాళ్ళకి జరిగినట్టు, వీడికి జరిగినట్టు నీ జీవితంలో చెయ్యడు. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మీ కొంచెం. ఈ కొంచెం లేట్లో నేను ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, వారితో మాట్లాడుతావు, వీరితో మాట్లాడుతావు, వాళ్ళ చేతులు కలుపుతావు, వీళ్ళ చేతులు కలుపుతావు, ఇక ఎన్నో జరుగుతాయి కొంత ప్రాసెస్లో. కానీ దేవుని ఉద్దేశం చెప్తాను చూడండి. అయ్యా నా ఆడబోడి జీవితంలో జరిగిందయ్యా, అయ్యా నా అన్నదమ్ముల జీవితంలో జరిగిందయ్యా, అయ్యా నా బంధువుల జీవితం, నా జీవితంలో ఎందుకు నీ జీవితంలో జరగట్లేదంటే నీ కూతురిని, నీ కొడుకుని, నిన్ను, నీ భర్తని దేవుడు జనాలకి ఆశ్చర్యంగా చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ చెప్తూ చప్పట్లు కొట్టండి, ఆమెన్ చెప్తూ చప్పట్లు కొట్టండి, ఆమెన్ చెప్తూ చప్పట్లు కొట్టండి. నీ జీవితంలో దైవికమైన కార్యం జరగాలండి. హల్లెలూయా. నీ జీవితంలో దైవికమైన కార్యం జరగాలి.
అందరూ చూసి ఆశ్చర్యపడాలి. దానికే టైం ఎక్కువ అవుతుంది. నువ్వు ఈ టైంలోనే వారికి వీరికి జరిగే కార్యాలు చూసి గింజుకొని ఊడిపోయి డామును పడిపోతాడు. గింజుకోక బాకు. నీ మీదకి ఈరోజు దిగివచ్చి ఆత్మాభిషేకం నిన్ను ఏం చేస్తో తెలుసా? నిన్ను ఒక గొప్ప అట్రాక్షన్గా, గొప్ప వింతగా నిన్ను పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప అట్రాక్షన్గా నిన్ను పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు. ఎందుకయ్యా నా జీవితంలో లేట్ అవుతుంది? లేట్ అయ్యే వాళ్ళందరూ ఏనండి వాక్యం ఈరోజు. లేట్ అవున వాళ్ళు వినబాకండి. లేట్ అయ్యే వాళ్ళందరూ ఏనండి ఈరోజు. లేట్ అవున వాళ్ళు ఆడుకోండి. లేట్ అయ్యే వాళ్ళు మాత్రం నాకెళ్ళి చూడండి. ఎందుకయ్యా అప్పులు తీరట్లే? ఎందుకయ్యా బాకీలు తెగట్ల? ఎందుకయ్యా రుణాలు తెగట్ల? ఎందుకయ్యా రోగం తెగట్ల? ఎందుకయ్యా ఈ బలహీన తెగట్ల? ఎందుకయ్యా ఈ దయ్యం మమ్మల్ని వదలట్ల? ఎందుకయ్యా ఈ బాధ? ఎందుకయ్యా ఈ శ్రమ? ఎందుకయ్యా ఈ గోల? ఎందుకయ్యా ఏడుపు? ఎందుకయ్యా? ఏం చేసావయ్యా? ప్రార్థన చేయట్లేదయ్యా? ఉపవాసం చేయట్లేదా? చర్చికి రావట్లేదా? వాక్యం వినట్లేదా? పరిశుద్ధంగా ఉండట్లేదా? ఏం చేయట్లేదు చెప్పు బాబు. నువ్వు ఏది చెప్పినా చేస్తున్నావు కదా. ఎందుకు ఇది తెగట్లేదు చెప్పు? ఎందుకు ఇది ఓడట్లేదు చెప్పు? నీకు తెలియపోతే చెప్పు, వేరే చర్చికి పోతాం. అక్కడ ఏం లేదు, అక్కడ సీను. ఎందుకో చెప్తాను వినండి. సింపుల్ ఎందుకో చెప్తాను వినండి. దేవుని ఉద్దేశం ఏంటంటే తన కూతురి మీద, తన కొడుకు మీద, నీ బిడ్డల మీద ఉద్దేశాలు నువ్వు నెరవేర్చుకుంటావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఆశిస్తావు. కానీ ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డలు అలా అవ్వాలని వాళ్ళు అలా అవుతారో లేదో నీకు తెలియదు. ఒక ఆమె అంటది నా బిడ్డ లాయర్ అవ్వాలంటది, కలెక్టర్ అవ్వాలంటది, పోలీస్ అవ్వాలంటది. చివరికి దయ్యం మాత్రం అయిపోతారు వాళ్ళు. నువ్వు అనుకుంటావు కానీ, గుర్రాన్ని తీసుకుపోతావు కానీ దాన్ని తల వంచి నీళ్ళు తాయించలేవు. కానీ దేవుడు అనుకున్నది తన బిడ్డల్లో ఖచ్చితంగా జరిగిస్తాడు, చేస్తాడు కూడా. నీది వేరు, ఆయనది వేరండి. అసలు నీకు ఆయనకు పొందనాడు ఉంది నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు అనుకుంటావు నీ పిల్లల్లో జరగదు, అది ఆయన అనుకుంటాడు. ఆయన పిల్లలు ఖచ్చితంగా జరిగిస్తాడు. జరిగిచ్చే దేవుడు ఇప్పుడు నేను అలా కొంచెం ఏదో అట్లా ఉంటుంది, ఏం జరగట్లేదు, అక్కడ సీన్ ఏం లేదు. అక్కడ నువ్వేదో పైకి అట్లా ఉన్నావు అంతేగాని బొమ్మలాగా చక్కగా ఉన్నావు, కానీ ఏమీ లేదు అసలు నీలో. ఏ కార్యం నువ్వు చూడట్లేదు. చూసినా కానీ అరకొర సంతోషమే ఉంటుంది, కానీ ఆ నెల రోజులు ఒకరోజే ఉంటుంది, కానీ ఇంకా తర్వాత మరలా ఏడుపు కొట్టు ముఖమే అయిపోతుంది. ఇట్లా డైలీ రొటీన్ అయిపోతుంది. దేవుడు పిలిచినప్పుడు నవ్వుతావు, 6 రోజులు బాగుంటావు, 4 రోజులు బాగుంటావు, మరలా యథావిధి ఏడవటం, యథావిధి బాధపడటం. అమ్మా ఒక విషయం చెప్తాను వినండి. నిన్ను ఏడిపించడానికి దేవుడు లేట్ చేయట్లేదు, నిన్ను బాధ పెట్టడానికి దేవుడు లేట్ చేయట్లేదు, నీతో ఆడుకోవాలని దేవుడు లేట్ చేయట్లేదు. నాకు అలాంటి స్వభావాలే ఉండవు. కానీ ఎందుకని లేట్ చేస్తున్నాడంటే నా బిడ్డ మీద, నా బిడ్డకి లోకులకి జరిగిన కార్యాలు నా బిడ్డకి జరగొద్దు. ఇప్పుడు నీ తోటకోళ్ళు వస్తుంది, నీ ఇంటికి వస్తుంది, ఏముంది నాకు చేసి నీకు అట్లా అనొద్దు. వాళ్ళు అట్లా అనొద్దు. బా ఇదేంటి అక్క, ఇదేంటి చెల్లి, మా జీవితంలో ఇన్ని సంవత్సరాలు మేము మొత్తుకుంటున్నా, గేలి చేస్తున్నా, ఏడుస్తున్నా, బాధపడుతున్నా జరగని కార్యాలు నీ పిల్లలు ఎలా జరిగినాయే? నీ కొడుకులు ఎట్లా జరిగిందే? నీ కూతుర్లు ఎట్లా జరిగిందే? వాళ్ళు ఏంటంటే వచ్చి వాళ్ళ ఆశ్చర్యాన్ని ఎక్స్పోజ్ చేయాలి నీకు. నేను ఒక గొప్ప వింతగా చూడాలి. నీ బంధువర్గం, నీ స్నేహితు వర్గం, నీ కొలీగ్స్ వర్గాలు నేను వింతగా చూడాలా. అందుకే ఈ లేట్ అవుతుంది. హల్లెలూయా. లేట్ అవుతుంది అని బాధపడొద్దు, ఏమీ బాధొద్దు. కానీ జరిగే కార్యం ఎలా ఉంటుందంటే గొప్ప వింతగా ఉంటుంది కార్యం. నీ మీదకి ఈరోజు దిగి వచ్చి అగ్ని మండుతూనే ఉండిద్ది కానీ ఆరదు, మండుతూనే ఉండిద్ది కానీ ఆయన కార్యాలు అలా నీ పట్ల, సుదీర్ఘమైన కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. నేనైతే నమ్ముతానండి. నాకు మనుషులు కార్యాలు చేయొద్దు, నాకు దేవుడు కార్యం చేయాలి. మనుషులు నాకు కార్యం చెయ్యాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తా. నాకు మనుషులు చర్చుకొని వాళ్ళని నేను అనుకున్నా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు అర్థమైపోద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈ చర్చి కొనివ్వాలి, మనుషులు కొనివ్వాలి అంటే నేను 1,00,000 చేయొచ్చు, ఆటోమేటిక్గా డబ్బు సంపాదించవచ్చు. ఫొటోస్ తీసి పైకి పంపు, వినపడుతుందా? ఫొటోస్ తీసి పైకి పంపు, వినపడుతుందా? కుర్చీలో
దీన్ని ఫొటోస్ తీసి, సైమన్ గారు వినపడుతుందా? దీన్ని ఫొటోస్ తీసి పైకి పంపొచ్చు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేల దగ్గరికి కావచ్చు, సర్పంచుల దగ్గరికి కావచ్చు. అయ్యా మీకే ఓటేసామయ్యా, మీకేనయ్యా కట్టొచ్చు. ఇప్పుడు కొంతమందికి అలా జరుగుతున్నాయండి. నాకు లేట్ అయినా పర్లేదు, నేను దైవిక కార్యం ఈ చర్చిలో చూడాలని. సడన్లీ షాక్ అవ్వాలి. హల్లెలూయా. మొత్తం షాక్లోకి పోవాలి. చేయొచ్చు, ఇప్పుడు నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు. నీ పిల్లలకి కార్యం నువ్వు చేసేయచ్చు, నేను చేయొచ్చు, మీ ఆయన చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, ఏదన్నా నువ్వు చేసేసుకోవచ్చు. కానీ అలా వద్దు, అందరికీ జరిగేట్టు మనకు జరగవద్దు. కొంచెం లేట్ అయినా ఏడవండి, బాధపడండి, ప్రార్థన చేయండి. గొప్ప వింత నీ ఇంట్లో దేవుడు సృష్టించబోతున్నాడు. ఈ మందిర విషయంలో గొప్ప వింత దేవుడు సృష్టించబోతున్నాడు. నేను నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తున్నాను నేను. అయ్యా ఎవరి సహాయానికి పోవు, నువ్వు ఎలా చేస్తావు చేయి. కానీ మోషేలు వంటి వారు ఈ సంఘం వైపు తొంగి చూడాలి ప్రభువా. నేను మోషేలు వంటి వారని ఎందుకన్నానంటే, మోషే ఎలాంటి వారో చెప్పన చూడండి. మోషేలో వింతలు చెప్తా చూడండి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క జ్ఞానమును పొంది, ఐగుప్తు యొక్క ధనాగారాల్లో వర్క్ చేసి, ఐగుప్తు యొక్క రాజుగా చలామణి అయినటువంటి వ్యక్తి మోషే. అతనికి తెలియదు ఏది లేదండి. అతడు సర్వాంతర జ్ఞాని అండి. ఆయనకి ఏది రాదు అనడానికి లేదండి. అంత లగ్జరీగా బతికిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, అంత జ్ఞానవంతుడు, అంతగా ఆస్తిపరుడు, 40 సంవత్సరాలు. అటువంటి వ్యక్తి ఈ వింతేందిరా బాబు అని ఆ పొదను చూడటానికి వెళ్ళారంటే చూడండి, గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఆ చిన్న పొద ఆకర్షించిందండి. అర్థమైందా మీకు? ఐగుప్తులో పెరిగినటువంటి వ్యక్తి, ఐగుప్తు యొక్క ఆహారం తిన్నటువంటి వ్యక్తి, ఐగుప్తు యొక్క జ్ఞానం కలిగిన వ్యక్తి, ఈ పొద అట్రాక్ట్ చేసిందండి. ఈ పనికి మళ్ళీ పొద అట్రాక్ట్ చేసిందండి వ్యక్తిని. నా గురించి నేను తలుచుకుంటూ కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. గొప్ప గొప్ప వారు ప్రార్థన చేయించుకుంటారు నాతో. నేను అనుకుంటాను, ప్రభువా ఈ పనికి మాలిన జయరాజ్ అనే పొదని అట్రాక్ట్ చేసింది నీ పరిశుద్ధాత్మ ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అట్రాక్ట్ చేశాడండి. పోలీసులకి అట్రాక్ట్ చేశాడు, లాయర్లకి అట్రాక్ట్ చేశాడు, సర్పంచులకి అట్రాక్ట్ చేశాడు, వార్డు మెంబర్స్ అట్రాక్ట్ చేశాడు. వాళ్ళు ఇంతే. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇట్లా దండం పెడతారు. వాళ్ళ చదువు ఏంటండి, వాళ్ళ హోదా ఏంటండి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటండి, వాళ్ళ జ్ఞానం ఏంటండి. రావాలండి. పరిశుద్ధాత్మ ఏ వ్యక్తి మీద ఉంటుందో. ఇప్పుడు నేను ఎవరిని డిగ్రీ డిస్కంటిన్యూ అండి. నేను ఒకరోజు పోలీస్ గారు ఒకరోజు ఏలూరులో, నాకు బాగా గుర్తు, నేను మీకు చెప్పానో లేదో తెలియదు కానీ, వెండి ప్లేట్లో నాకు అన్నం పెట్టారు. వెండి ప్లేట్లో, వెండి గ్లాసులో నీళ్ళు, వెండి ప్లేట్లో భోజనం, అన్నీ వెండే. మరి అయ్యగారు సంచులు వేసుకొని వచ్చారంటే అట్లా చేయకూడదు మనం, అట్లా చేయొద్దు. చెయ్యాలా మనం? అట్లా చేయొద్దు, తప్పది. వెండి ప్లేట్లో, వెండి గ్లాసులో వాటరు, భోజనం పెట్టారు. ఆయన ఎక్కడ కూర్చున్నారు తెలుసా? పోలీస్ గారు, అయ్యా నువ్వు చిన్నోడు అయినా కానీ నీ పక్కన కూర్చోడానికి నాకు చూడండి. ఆయన క్యాడర్ చూడండి, ఆయన పొజిషన్ చూడండి, ఆయన స్థాయి చూడండి. అప్పుడు నేను స్కూల్ చదువుతున్నానేమో, నా జ్ఞానం ఏంది, ఆయన జ్ఞానం ఏందండి, నా ఆలోచన ఏంది, ఆయన ఆలోచన ఏందండి. గడగడ ఉనికిపోయాడండి ఆయన. నేను ఎట్లా పరిచయం అంటే, ఏలూరులో నా సంఘానికి వచ్చే విశ్వాసి ఆ పోలీసు వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. అవి చూస్తే దేవుడు కార్యాలు చూడండి. ఆ పోలీసు వాళ్ళ ఇంట్లో ఆమె పనిచేస్తుంది. అయ్యగారు, మా సార్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీ యూట్యూబ్లో చూసారంట, అయ్యగారు పాట విన్నారంట, మీ వాక్యం విన్నారంట, ఒకసారి రమ్మన్నారని అంటే పరుగున రాకూడదని చెప్పకూడదు. పెద్దోళ్ళు కదండి వాళ్ళు, రాకూడదని చెప్పకూడదు. పరుగు నా పనికి వెళ్ళేటప్పుడు వెళ్ళాను, పొద్దున్నే వెళ్తేనండి వాళ్ళు చేసినటువంటి ఆ వినయ, విధేయతలు, ఆ సంస్కారము, ఆ గౌరవము. ఇప్పుడు నేను వాక్యం చదివితే అర్థమవుతుంది. ఈ పనికి మాలిన
పొదని ఎవరు గౌరవించరు, కానీ ఈ పొద మీదకి దహించు అగ్ని అయిన దేవుడు దిగి వస్తే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప స్థాయి కలిగిన వారు అట్రాక్ట్ అవుతారు. ఆకర్షించాలి, నేను ఆకర్షించాలి. అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి, అన్నా నా కొరకు. ఎవరైనా అడిగారా నీ ముఖానికి నీ ప్రార్థన చేయండి? నీ ముఖం చూసుకున్నావా అద్దంలో? నీ ముఖం ఎవరైనా అడిగారమ్మా ప్రార్థన చేయమని? నేను అడిగారా? పెద్ద పెద్దలు గొప్ప గొప్పలు అడిగారా? ఎందుకంటే నీ మళ్ళీ ఒకసారి చూసుకు ఇంటికి వెళ్ళి నాకు చూసుకోమ్మా, అందంగా చూసుకోమ్మా, పేడ పోయి బురద పోయి చెప్తున్నాను. అడిగారా? అడగాలిగా. నువ్వు అడుక్కోవడం సరిపోతుంది, కానీ ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చి మా కొరకు ప్రార్థన, మా కొరకు పొద్దాకి నీకు ఇదేనా మారొద్దా? రూపాంతరం చెందవా? ఇద్దరు ఉంటావా నువ్వు? సీన్లు మారాలి. అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి, శ్రేష్ట నా కొరకు ప్రార్థన చేయండి. అడగాలి. అడిగారు ఎప్పుడు? ఒకసారి చూసుకు ఇంటికి వెళ్ళి మాకు అద్దంలో అద్దం తెచ్చినా పోయేది చూసుకోండి. అడిగారమ్మా? ఎవరి పేరు చెప్తారని భయపడుతున్నారు మీరందరూ. ఎవరిని అడిగారు? నీ మొహం చూస్తేనే 4 వంకలు తిప్పుకొని పోయా. అన్ని చూస్తేనే ఎలర్జీ కొంతమందికి, నచ్చదు నువ్వు అంటే. నిన్ను ప్రార్థన చేయమని ఎట్ట అడుగుతారు? చూడండి, ఆ గొప్ప గొప్ప వ్యక్తులు, ఆ గొప్ప గొప్ప స్థాయి కలిగినటువంటి వ్యక్తులు పొద అట్రాక్ట్ చేసిందండి. ఆ పొద అట్రాక్ట్ చేసిందండి. ఆ పొద దాని దగ్గరికి రప్పించుకుందండి. అడగాలి, మా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి వాళ్ళు అడగగలగాలి. దేవునికి స్తోత్రం కలగనగా నువ్వు అభిషేకాన్ని పరిపూర్ణంగా పొందుకోగలిగితే జనాలు నీ వైపు అట్రాక్ట్ అయ్యి నీ ప్రార్థన కొరకు కోరతారు, నీ ప్రార్థన కొరకు కోరతారు, నీ ప్రార్థన కొరకు తలుపులు కొడతారు, నీ ప్రార్థన కొరకు గుమ్మాల దగ్గర కూర్చుంటారు, నీ ప్రార్థన కొరకు ఫోన్లు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీలో అభిషేకం ఉందని వారికి తెలిసిందంటే, దేవుని అభిషేకం నీ మీద కుమ్మరించబడుతుందని వాళ్ళకు ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నారు. నేను వదలరు. జనం నిన్ను అట్రాక్ట్ అవ్వాలి. ఈరోజు నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు, కానీ నిన్ను నువ్వు అట్రాక్ట్ అయ్యేటట్టు నువ్వు చేసుకోవట్లేదు. నువ్వు ఈ భూ సంబంధమైనగా ఎన్ని రకాలుగా అట్రాక్ట్ చేద్దామని నువ్వు అట్రాక్ట్ అవ్వవు. పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి దిగొస్తేనే నిన్ను దేవుడు అట్రాక్షన్గా మారుస్తాడు. హల్లెలూయా. అందరూ నీ మీద ఆకర్షితులు అవుతారు. నీ ప్రార్థన కొరకు, నీ ప్రార్థన సహాయం కొరకు, నీ ఆలోచనల కొరకు, నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నీకు విషయం చెప్పునా? నేను ప్రౌడ్గా చెప్తా, నేను పోయిన దాకా ఏసీ ఓపెన్ చేయరు ఒకళ్ళు కూడా. ఎందుకు? ఇప్పుడు ఏసీ వేసుకోవచ్చుగా నువ్వు. ఏమ్మా ఎలిజబెత్ అమ్మను ఏసీ వేసుకోవచ్చుగా. కెతురా సిస్టర్ ఏసీ వేసుకోవచ్చుగా. మధ్యటి మేరీ గారు ఏసీ వేసుకోవచ్చుగా. ఈ సంవత్సరం 5 కొనుక్కున్నారు ఏసీలు. స్తోత్రం చెప్పండి. రేపు సంవత్సరం అందరూ కొనుక్కోండి ఏసునామములో. ఎవరిస్తారు డబ్బులు? నాకెళ్ళి చూస్తున్నారేంటి? ఎవరు ఇస్తారు? ఏసై ఇస్తాడు. రూపక్క వీళ్ళందరూ ఏం చేస్తే ఏసీలు కొని ఒక్కొక్కరైతే ఒక రోజు అట్లాగే అట్టి పెట్టారు, ఒక్కొక్కరు 2 రోజులు అట్టి పెట్టారు, ఒక్కొక్కరు కొన్ని గంటలు అట్టి పెట్టారు. వేసేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే చూడండి, అట్రాక్షన్ చూడండి. నేను అట్రాక్షన్ గురించి చెప్తున్నాను. నేను అట్రాక్షన్ చూడండి. దైవజనుడు రావాలి, ఏసీ మీద చెయ్యాలి, ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. చూడండి, అట్రాక్షన్ చూడండి అండి, అట్రాక్షన్ చూడండి. అడగాలి ప్రార్థనల కొరకు. నేను మన సంఘాన్ని అడగాలి, మా కొరకు ప్రార్థించి. నాన్న కాదు అడిగేది, జనాలు లోకులు నిన్ను అడగాలి. నువ్వు ఆ స్థాయికి ఎదగాలని దైవజనుడిగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయాలని అడగాలి. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలని వచ్చి నీకు చెప్పాలి. అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడమ్మా, మీ సంఘం ప్రార్థన చేస్తే కార్యం చేశాడమ్మా. అమ్మా మీరు మనసున్న మహారాజులమ్మా, మనసున్న రాళ్ళమ్మా. మీరు ప్రార్థన చేసేవాళ్ళే తప్ప ఒకడు కొట్టేటోరు కాదు, తిట్టేటోరు కాదు, అవమానించేటోరు కాదు, నిందలేసేటోరు కాదమ్మా. మీరు మంచి కోరేవారు, ప్రార్థన చేసేవాళ్ళమ్మా. మీ ప్రార్థన మాకు ఎంతైనా దీవెన, మా ప్రాంతానికి దీవెన, మా పట్టణానికి దీవెన, మా సందుకు దీవెన, మా గ్రామానికి దీవెన, మా కొంపకి దీవెన, మా భార్యకి దీవెన, మా భర్తకు దీవెన, మా పిల్లలకి దీవెనమ్మా. మీ ప్రార్థనలో హల్లెలూయా. ఇలాగ సంఘము, సార్వత్రిక సంఘము రూపాంతరము చెందునుగాక.
మొదటి మాట ఏం చెప్పే చూడండి, ఎందుకు లేట్ అవుతుందయ్యా నీ జీవితంలో కార్యాలంటే నిన్ను ఒక వింత ఇల్లు మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక వింతగా నిన్ను నీ పిల్లల్ని నీ కార్యాన్ని దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా ఇష్టపడుతున్నావు, దైవికమైన కార్యం జరగాలనే ఇష్టపడుతున్నావు కాబట్టి అలానే ఉండు. నీ సొంత ప్రయత్నాలు చేయబాకు. దైవికమైన కార్యం జరగాలంటే కొంత లేట్ అవుతుంది. లేట్ అయితే అయింది తీలే. ఒక వింతగా మన ఫ్యామిలీ మారిపోద్ది. హల్లెలూయా. ఒక అట్రాక్షన్గా మన ఫ్యామిలీ దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఒక అద్భుతాన్ని దేవుడు మన జీవితాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. లోకానుసారంగా కార్యాలు చేసుకుంటే అందరికి అయిపోయేటట్టు నీ పిల్లలకి అయిపోద్ది, నీకు అయిపోద్ది, ఏం లేదు దాంట్లో మజా. కానీ మన సంఘం, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అమ్మా, కొంతమంది ఉన్నారమ్మా మన సంఘంలో, మీరు చాలా మంచి పిల్లలమ్మా, మీరు దైవికమైన కార్యం జరగటానికే చూస్తారు తల్లి. మీరు బాధ అయినా పడతారు కానమ్మా, శ్రమలైనా పడతారు కానీ ఎవరి కాళ్ళు పట్టేటోళ్ళు కాదమ్మా మీరు. మీకు దేవుడు అంత మంచి ముందు రోజుల్లో చేయబోతున్నాడమ్మా, అంత మంచి దేవుడు ముందు రోజుల్లో చేయబోతున్నాడమ్మా. నేను గొప్ప అట్రాక్షన్గా నీ బంధువులకు మార్చబోతున్నాడు, నీ స్నేహితులు మార్చబోతున్నాడు, ఇరుగు పొరుగు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వింతగా, గొప్ప అట్రాక్షన్గా దేవుడు ఈ పరిశుద్ధాత్మ అపోస్తలుకి సంఘం దేవుడు మార్చునుగాక. రెండో విషయం, గొప్పవారు నీ ప్రార్థనల కొరకు రాబోతున్నారు. నీకంటే 4 ఆకులు చదివిన వారు, నీకంటే పై ఎడ్యుకేషన్లో ఉన్నవారు, నీకంటే పై స్థాయిలో ఉన్నవారు, నీకంటే ఉన్నతమైన జాబుల్లో ఉన్నవారు నీ ప్రార్థనల కొరకు అడగబోతున్నారు. నీ ప్రార్థనల కొరకు అడగబోతున్నారు, నీ సలహాల కొరకు అడగబోతున్నారు. అమ్మ నువ్వు ఆ చర్చికి పోతావంటగా, చర్చిలో నీకు వాక్యం బాగా తెలుసుగమ్మా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, నిన్ను సంప్రదించబోతున్నాడు లోకులు. ఆ లోకులు కూడా ఎవరు అక్కడిక్కడ వాళ్ళు కాదు, గొప్ప స్థాయిలు కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా గొప్పవారు వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చునుగాక. వెతుక్కుంటూ దేవుడు ఆశీర్వాదంగా ఈ ప్రాంతాన్ని, ఈ సంఘాన్ని దేవుడు మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు. హల్లెలూయా. నేనేమని అడగాలి ఈరోజు? జనాలు ప్రార్థన చెయ్యండి అమ్మా అంటే నువ్వు చాలా ప్రార్థనా పర్రాలుగా మారిపోవాలి. ప్రార్థన అభిషేకం మీదకి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు టక్క అద్భుతాలు చేయటం మొదలు పెట్టాలి. అలాగ నువ్వు రూపాంతరం చెందుదువుగాక, అలాగ నువ్వు కార్యములు చూచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి వాళ్ళు అనుకోవాలి, జనం అనుకోవాలి, నేను ఖచ్చితంగా ఈ అమ్మాయి సాక్ష్యం అడగాలి, వెళ్ళి ఆ బ్రదర్ సాక్ష్యం అడగాలి, నేను ఇంటికి వెళ్ళాలి. ఎలా ఉంటున్నారు వాళ్ళు? ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు, ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు, ఇంత స్వస్థత వాళ్ళకి ఎలా వస్తుంది, నేను వాళ్ళని అడగాలి. ఇంత దీర్ఘశాంతంగా, అసలు నీకు దీర్ఘశాంతమే ఉండదు కాబట్టి నీ సాక్ష్యం కూడా ఎవడూ రాడు. నీకు ఓర్పు ఉండదు కాబట్టి నీ సాక్ష్యం కొరకు ఎవడూ రాడు. నీ సాక్ష్యాల కొరకు ఇంటికి వస్తున్నారంటే నీ మీద పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడంటేనండి, మనల్ని కృపావరాలతో నింపుతాడు, తదుపరి ఆత్మఫలాలతో నింపుతాడు. నీలో ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, దయాలత్వం వస్తుంది, మంచితనం వస్తుంది, విశ్వాసం వస్తుంది. అప్పుడు ఇవన్నీ చూసిన వారు అప్పుడు నీ సాక్ష్యం కొరకు నీకు ఫోన్లు చేస్తారు. సహోదరి ఇలా ఉంటున్నావు, ఒకసారి మాకు చెప్పువా. నీ ఇంట్లో సమాధానానికి కారణం అడగాలి జనం. నువ్వు అడుగుతున్నావు ఈరోజు సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలమ్మా, మంచిదనం రావాలంటే ఏం చేయాలా, నువ్వు అడుగుతున్నావు కానీ నిన్నెవరు అడగట్లేదుగా. నా బాధ అది. ఇప్పుడు సంఘం ఇలా ఉంటే కుదరదు. సార్వత్రిక సంఘం అనబడదు, ఇది ఎత్తబడదు, ఇది రాకడలో లేపబడదు. నీ టోటల్ మూల దేవుడు మార్చి, నీ ప్రార్థన పరిస్థితులు మార్చి, నీ సాక్ష్యపు అనుభవాలు దేవుడు మార్చాలి. హల్లెలూయా. ఇలా ఎలా అమ్మా, నువ్వు ఇలా ఎలా ప్రార్థన, ఇప్పుడు ఇంత పని చేస్తున్నారు, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారని అడగాలి. అమ్మ నువ్వు పొద్దున ఎప్పుడు 7ంటికి పోతావు, 10ంటికి వస్తావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నీకు నొప్పులు ఉండవా? ఇప్పుడు నేను అడగట్లేదంటే అందరు పనులకి వెళ్ళి వచ్చి పడుకున్నట్టు నువ్వు కూడా పడుకుంటున్నావు, అందుకే నేను అడగట్లేదు. నీకు సాక్ష్యాలు లేవు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, నీలో ప్రేమ లేదు, సమాధానం లేదు, ఓర్పు లేదు, ప్రార్థన అభిషేకం లేదు. అందరు పోయిన దారిలో కూడా నువ్వు పోతుంటే అది ఎలా సాధ్యం? నిన్ను జనం ఎలా అట్రాక్ట్ అవ్వాలి? నువ్వెందుకు
నీకెందుకని అందరికి అట్రాక్ట్ అవుతావు, నీకెందుకని అందరు అట్రాక్ట్ అవ్వరు? ఈ రోజున ప్రపంచమంతా, సంఘాలన్నీ, బంధువులంతా, స్నేహితులు నీకు అట్రాక్ట్ అవ్వాలమ్మా. నీ సాక్ష్యం కొరకు ఎదురు చూడాలమ్మా. నీ ప్రార్థన జీవితాన్ని తెలుసుకోవాలి. ఇంత పని చేస్తున్నా నీకు నొప్పులు ఉండవా సిస్టర్? ఇలా ప్రార్థన చేస్తారేంటి సిస్టర్? ఇలా మందిరాలు పరిగెడతారేంటి సిస్టర్? ఇంత బాగోపోయిన మందిరాలకు వెళ్తారేంటి సిస్టర్? మీ సాక్ష్యం ఏంటి చెప్పండి, మీ అనుభవాలేంటి చెప్పండి, మీ అనుభూతులు ఏంటి చెప్పండి అని ఇదిగో మన సంఘం గురించి, మన విశ్వాసుల గురించి బోలెడు మంది రేపటి రోజున అడగాలి. యేసునామములో రేపటి రోజున అడగాలి నీ సాక్ష్యం కొరగాలి. అప్పుడు నువ్వు నోరు తెరిచి నీ అనుభవాలు అలాగే చెప్పాలమ్మా. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అమ్మా, మన దేవుడు గొప్పవాడు, మాకు నొప్పులు ఉంటాయమ్మా, మీకులాగే మాకు కూడా అమ్మా, మీకులాగే మాకు కూడా అనుభవాలమ్మా, కానీ పరిశుద్ధాత్ముడు వాటన్నిటిని అధిగమిస్తాడమ్మా. పరిశుద్ధాత్ముడు ఓర్పును, సమాధానాన్ని, సంతోషాన్ని లోపలిస్తాడమ్మా. ఆయన వాక్యాన్ని పట్టుకుండమ్మా, వాక్యాన్ని వెంబడి నువ్వు చెప్పాలి. నువ్వు అడగకూడదు అందరినీ, నువ్వు చెప్పే స్థాయిలోనికి రావాలి, నువ్వు మాట్లాడే స్థాయిలోనికి రావాలి. నువ్వు గిన్నె పట్టుకొని అడిగే స్థాయి వద్దు, అడిగే స్థాయి వదిలే, అడిగే స్థాయి వదిలే. చెప్పే స్థాయిలో దేవుని చూడాలని ఆశపడుతున్నాడు. చెప్పే స్థాయిలో చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆశపడుతున్నావా? దేవుని అభిషేకం నాకు కావాలని. అందరూ నా సాక్ష్యం కొరకు ఎదురు చూడాలయ్యా, నా పిల్లలు సాక్ష్యం కొరకు ఎదురు చూడాలయ్యా, నా పిల్లలు ఎలా మందిరంలో ఎదుగుతున్నారో నా పిల్లలు అడగాలి. అమ్మ ఎలా మందిరంలో ఎదుగుతున్నారమ్మా, నీ కూతురు నీ కొడుకు ఎలా ఎదుగుతున్నాడమ్మా? అందరూ విచ్చలవిడిగా తిరుగుతుంటే నీ పిల్లలు చర్చికి ఎట్లా పోతున్నారమ్మా? అందరూ అడగాలి, అందరూ అడగాలి, అందరూ అడగాలి. నువ్వు చెప్పాలి, నువ్వు సాక్షిగా చెప్పాలి. నీ యేసయ్య గురించి గొప్ప సాక్షిగా చెప్పాలి, సాక్షిగా చెప్పాలి, సాక్షిగా చెప్పాలి. బోల్డ్ సాక్ష్యాలు. నిన్ను శోధించి మరి దేవుడు నేను ఒక సాక్షిగా మారుస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలకి సాక్ష్యం లేదనుకున్నారు, పిచ్చోళ్ళ అగ్నిలోనికి వాళ్ళు కావాలనే వెళ్ళారు. వాళ్ళకి సాక్ష్యం ఉంది. రాజు సింహాసనం మీద నుంచి లెగిచాలంటున్నారు. వీళ్ళ దేవుడిని ఈ రోజు నుంచి మీరు ఆరాధించాలి, వీళ్ళ దేవుడిని మీరు ఈ రోజు నుంచి ఆరాధించాలి. ఎప్పుడు ఇంతకుముందు ఏంటి వీళ్ళ దేవుడిని ఆరాధించబాకండి మీరు, ఇదిగో నేను చేసిన బొమ్మకు ఆరాధించమన్నాడు, ఇప్పుడు ఆ ముగ్గురిని బయటకు తీసి అంటాడు వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడు మీరు ఆరాధించండి అంటున్నారు. అంటే చూడండి, మనకు దేవుడు తెచ్చే శ్రమలు కూడా అవి కూడా ఒక సాక్ష్యమే. బాధపడ్డది అసలు మన వాక్యాలు వినేవాళ్ళు మీరు లోకుల్లాగా ప్రవర్తించొద్దు. ఒక ముక్కలో చెప్పాలంటే అందరికీలాగా మీరు బిహేవ్ చేయొద్దు. అందరు ఏడ్చినట్టు మీరు ఏడద్దు. మీరు పరిపూర్ణమైన ధైర్యంతో ఉండాలి. మీరు నీకు ఏదొచ్చినా ఆత్మానుసారంగానే ఆలోచించాలి, కానీ లోకలు ఆలోచించినట్టు ఆలోచించొద్దు. ఒక శ్రమ వచ్చింది అనుకో, ఏం ఆలోచించాలి తెలుసా? ఓకే, ఈ అగ్ని వచ్చింది కదా, అగ్నిలోకి వెళ్తాను, నేను వెళ్ళనని ప్రార్థన చేయను, అగ్ని తీసేయని ప్రార్థన చేయను, అగ్నిలోకి వెళ్తాను. ప్రభువా, ఈ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఈ అగ్నిలో నువ్వు ఏ కార్యం చేయబోతున్నావో, నేను ఈ అగ్నిలో చేసే ప్రార్థన ఎంతమందికి అట్రాక్షన్ ఉండబోతుందో, నేను ఈ అగ్నిలో ఉన్నా నాకున్న విశ్వాసాన్ని బట్టి ఎంతమంది దేవుని సన్నిధికి రాబోతున్నారో, అందుకే కదా నాకు ఈ శ్రమ ఇచ్చావు, ఎంతమంది మారబోతున్నారో నేను ఈ శ్రమలో ఉన్నందుకు, ఈ సాక్ష్యం ద్వారా ఎంతమంది నువ్వు పట్టుకోబోతున్నావు అని ఆలోచించాలి, కానీ లోకస్తులాగా నువ్వు ఆలోచించవద్దు. మన సంఘానికి అది తగదు, అది తగదు, అది తగదు. నువ్వు లోక సంఘాలు ఆలోచించినట్లుగా, లోక పాస్టర్లు ఆలోచించినట్లుగా నువ్వు ఇక్కడ ఆలోచిస్తే నువ్వు ఇక్కడ అన్ఫిట్ అయిన వ్యక్తివి. నువ్వు ఇక్కడ ఏ మాత్రం నువ్వు సరిపోవు ఈ చర్చలో. ఇక్కడంతా దైవిక సంబంధంగా ఉండాలంతే. యేసు నామములో లోకము లోపలికి రావద్దు, లోకస్తుడు లోపలికి రావద్దు, అంతే యేసు నామములో. ఇక్కడికి వచ్చిన వారు లోకమైన వ్యక్తుల రూపాలు ఇక్కడ ఉండొద్దు, లోకమైన వ్యక్తులు మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడొద్దు. ఇక్కడంతా నోరు తెరిస్తే దైవికమైన మాటలు మాట్లాడాలి. అంటే ఒక వ్యక్తికి ఆశ్చర్యం కలిగే మాటలు ఇక్కడ మాట్లాడాలి. ఇది ఈ చర్చ్ మీకు ఇస్తున్నటువంటి ఒక అనుభూతి. కొంతమందిని చూస్తే నాకు బాధేస్తుంది, వీళ్ళు ఏందిరా బాబు, అసలు వీళ్ళు వాక్యం వింటున్నారా, వీరు నా పిల్లలు లేనారా, వీరు నా చర్చిగా వస్తున్నారా అనిపిస్తుంది కొంతమంది మాటలు చూస్తే నాకు. ఎందుకంటేనండి, ఒక్కటి కూడా వాళ్ళకి విశ్వాసమైన మాట రాదండి. యేసుప్రభు అన్నాడు శతాధిపతిని చూసి, ఇజ్రాయేలీలో నీ వంటి విశ్వాసం నేను చూడలేదు, నేను అదే చూడాలనుకుంటున్నాను నా పిల్లల్లో. నేను ఆ పిల్లల శ్రమ వచ్చినా ఓటమికి ఎప్పుడు తలదించకూడదు, ఎప్పుడు కూడా దైవజనుని ధైర్యపరిచే పిల్లలుగా ఉండాలి. అయ్యగారు మీరేం భయపడమాకండి, మేము భయపడం అయ్యగారు, ఈ శ్రమ కాకపోతే 100 శ్రమలు రాని దేవుడు నన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. నువ్వు చెప్పాలి. నేను మళ్ళీ నీకు పదే పదే వాక్యంలో చెప్పి, ఇంటికి వచ్చి చెప్పి, కూర్చొని చెప్పి, నిలబడి చెప్పి నేను చెప్పకూడదు. నువ్వు నాకు రివర్స్ నువ్వే చెప్పాలి, నా వాక్యం నాకే నువ్వు చెప్పాలి. అయ్యగారు మీరేగా అయ్యగారు మనం చెప్పింది, ఏసైనాతో మనం మాట్లాడగా అయ్యగారు, దేవునికి స్తోత్రం కలుగనే గాక. ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ విశ్వాసం నీకు ఇవ్వగలడు. ఆత్మఫలాల విశ్వాసం ఉందా లేదా? పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఆత్మఫలాలు వస్తాయి.
నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకుండా విశ్వాసం ఉంటానంటే కుదరదు. అగ్ని నీ మీదకి బలంగా దిగి పడిపోలే, ఒక ఫైర్ బాల్ నీ మీద ఈరోజు పడిపోవాలి. పడిపోతే నీళ్ళు ఆటోమేటిక్గా విశ్వాసం వచ్చేస్తుంది. ఆ విశ్వాసము నిజంగా శత్రువులైతే భయపడిపోతారనే విశ్వాసానికి. గుండెలు, సింహపు గుండెలు కలిగిన వారి గుండెలు కూడా నీరు కారిపోతాయి విశ్వాసాన్ని చూసి. అలాంటి విశ్వాసం దేవుడు సావర్తివే సంఘాల్లో చూడాలని, అటువంటి ప్రేమను చూడాలని, అటువంటి సమాధానాన్ని చూడాలని. నీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వెలా మేనేజ్ చేస్తావు, నువ్వెలా మ్యాంటిఫై చేస్తావు, నువ్వెలా కామ్ చేస్తావు, ఈ దైవికమైన పిల్లలు ఎలా దానిని కంట్రోల్ చేయగలరు, ఇవన్నీ లోకస్తులకి అట్రాక్షన్ అవ్వాలి. హల్లెలూయా. నీకు నీ భర్తగా గొడవ జరిగినప్పుడు నువ్వెలా డీల్ చేయబోతున్నావు, దేవుని బిడ్డగా నువ్వెలా డీల్ చేయబోతున్నావు. లోకస్తులు డీల్ చేసేటట్టు మనం డీల్ చేయకూడదు. మనమంతా గుట్టుగా డీల్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా గుట్టుగా దేవుని సన్నిధిలో మనం డీల్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా లోకం గమనించాలి. ఒకానొక రోజు వాళ్ళు మనకు ఫోన్ చేయాలి, ఒకానొక రోజు వాళ్ళు మనల్ని దర్శించాలి, ఒకానొక రోజు నీ పిల్లల్ని రోడ్డు మీద ఆపాలి అడగాలి, ఒకానొక రోజు పనికి వెళ్తే వాళ్ళు నిన్ను ఆపడగాలి. అమ్మా, నీ వంటి విశ్వాసాన్ని ఎక్కడ చూడలేదమ్మా. నీకు నీ భర్తకి ఉన్న సమాధానాన్ని ఎక్కడ చూడలేదమ్మా. నీ ఇంట్లో ఉన్న ఆనందాన్ని ఎక్కడ చూడలేదమ్మా. నీవు తీసుకునే ప్రొటెక్షన్ ఎక్కడ చూడలేదు. ఓ పనికి మాలిన పొదలారా, మీరు అద్భుతమైన పొదగా దేవుడు మార్చబోతున్నాడు. ఓ మీకు మీ నుండి నోరు తెరిస్తే గొప్ప గొప్ప వారు గొప్ప గొప్ప విషయాలు మాట్లాడబోతున్నారు. గొప్ప గొప్ప స్థాయిలు కలిగిన వారు నిన్ను ఆపి మరి నిన్ను అప్రిషియేట్ చేయబోతున్నారు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి, దయాలత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, దీర్ఘశాంతం బట్టి, ఆశానిగ్రహాన్ని బట్టి గొప్ప గొప్ప వారు నేను అప్రిషియేట్ చేయబోతున్నారు. నీ పిల్లల్ని అప్రిషియేట్ చేయబోతున్నారు. ఓ నీ మీదకి దిగ వచ్చే అభిషేకం ఇటువంటి అట్రాక్షన్కి దారి తీయబోతుంది. మోషే వంటి వారిని ఆ పనికి మనల్ని పొద అట్రాక్ట్ చేసింది. మనం కూడా గొప్ప గొప్ప వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. గొప్ప గొప్ప దైవజనుల్ని అట్రాక్ట్ చేయాలి. గొప్ప గొప్ప అనుభవం కలిగిన వ్యక్తులని అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేసేటట్టుగా నీ కుటుంబ జీవితాలు ఉండాలి. అట్రాక్ట్ చేసేటట్లుగా నీ పిల్లల భవిష్యత్తులు ఉండాలి. అట్రాక్ట్ చేసేటట్లుగా నీ స్థితిగతులు మారిపోవాలి. నేను కోరుకుంటుంది, నా రెండు చేతులు మీకు జోడించి నేను చెప్తున్నాను. నేను కోరుకుంటుంది ఒకటి, లోకస్తులులాగా మన సంఘం ఆలోచించొద్దు. మన సంఘం, మన ఇల్లులన్నీ దైవికమైన కార్యాల కొరకే ఎదురు చూడాలి. మనం మాట్లాడే మాట కొంతమంది అంటారు ఇది మూర్ఖురాలు అంటారు, పర్వాలేదు. వీడు పిచ్చోడు అంటారు, పర్వాలేదు. కానీ అది దైవికమైన ఇల్లు అంటాను నేనైతే. అది దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు అంటాను నేనైతే. వాటికి కొన్ని పేర్లు బైబిల్ పెట్టింది, లోకానుసారమైన పేర్లు మీరు వినొద్దు. బైబిల్ పెట్టిన పేర్లు వినటానికి వినసొంపుగా, మధురంగా. నీకు రోగం వచ్చిందనుకో ట్యాబ్లెట్ వేసుకోవాలి, సస్తావు. మూర్ఖత్వం. భక్తి అంటది లోకం, కానీ బైబిల్ అంటది అపరిమితమైన విశ్వాసం, అన్షాకబుల్ ఫెయిత్. అది గుండెల కర్రగా తీసేసేటువంటి ప్రయత్నాలు, ప్రార్థనలు, విశ్వాసాలు మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. మోషేలో మొదటి కోణం చూసాం. మోషే ఐగుప్తు జ్ఞానం కలిగిన వ్యక్తి. అటువంటి జ్ఞానవంతులే ఆ పొదకు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మోషేలో రెండో కోణం చూద్దాం. మోషే ఎవరండి ఎస్పెషల్లీ మాట్లాడాలంటే, మోషే తన మామైన ఇద్దరు మందను కాచుకునేవాడు. ఒక పనివాడి కిందకు ఇప్పుడు వచ్చేసాడు. అంటే ఒక దీనుడి కిందకు వచ్చాడు, ఒక అరణ్యములు తిరిగే వ్యక్తి కిందకు వచ్చాడు. చూడండి, గనులనైనా నువ్వు ఆకర్షించగలగాలి, దీనులనైనా నువ్వు ఆకర్షించగలగాలి. హల్లెలూయా. గొప్ప స్థాయిలో ఉన్న వారిని మనం ఆకర్షించాలి, అంటే మనల్ని ఆకర్షించుకునేట్టుగా మనం చేసుకోవాలి. తక్కువ స్థాయిలో వాళ్ళు కూడా మన సంఘాన్ని, మీ కుటుంబాన్ని ఆకర్షించేట్టుగా చేసుకోవాలి. అరణ్యములో ఉన్నవారు బాధలు, ఇప్పుడు నీ బాధలు చెప్పు, ఆమె బాధలు చెప్పు, ఏముంది నీ జీవితంలో? వాళ్ళు రావాలి అండి. మా అరణ్యం వంటి బాధల కొరకు మాకు ప్రార్థన చేయరా. అరణ్యంలో మేము బ్రతుకుతున్నాం, మా బ్రతుకు అరణ్యంలా ఉంది, మీరు మా కొరకు ప్రార్థన చేయరా. మీ బ్రతుకు ఏదేనులాగా దేవుడు మార్చాడు కదా, మా బ్రతుకు కూడా ఏదేనులాగా మార్చమని మీరు ప్రార్థన చేయరా. హల్లెలూయా. చూడండి చూడండి చూడండి, మన బ్రతుకులు ఎలా ఉండాలంటే దీనులకు కూడా
అట్రాక్షన్గా మన బ్రతుకులు ఉండాలి. దీన స్థితిలో ఉన్నవారికి మన బ్రతుకులు అట్రాక్షన్గా ఉండాలి. మన ఫ్యామిలీనే తీసుకోవాలి. వాళ్ళు ఎదగటానికి మన ఫ్యామిలీని ఒక గురిగా పెట్టుకోవాలి. మన సంఘాన్ని ఒక గురిగా పెట్టుకోవాలి. నీ దైవజనుడు ఒక గురిగా పెట్టుకోవాలి. పరిచయం చేసే పిల్లలు గురిగా పెట్టుకోవాలి. ఒక గురి కలిగి బతుకుదామా? మనం గురి కలిగి బతుకుదామా? మనల్ని ఒకళ్ళు టార్గెట్ చేసి బతికేటట్టు బతుకుదామా? మనల్ని ఒకళ్ళు టార్గెట్ చేసి బతికేట్టుగా బతుకుదాం. హల్లెలూయా. నువ్వే బద్దాకలు గురి పెట్టుకొని వాళ్ళని గురి పెట్టుకొని వీళ్ళని గురి పెట్టుకొని కాదు. నిన్ను గురి పెట్టుకొని కొన్ని కుటుంబాలు బతకాలి. నీ గురిగా కొన్ని కుటుంబాలు బతకాలి. ఆ ఫ్యామిలీ చూడు ఎట్లుందో ఆ ఫ్యామిలీ లాగా ఉందాం. ఆ బ్రదర్ చూడు ఎట్లున్నాడు ఆ బ్రదర్ లాగా ఉందాం. ఈ సిస్టర్ చూడు ఎట్లుందో ఆ సిస్టర్ లాగా ఉందాం. ఆ మాస్టర్ గారు చూడు ఎట్లుంటారు అట్లా ఉండాలి. ఆ సంఘం చూడు ఎట్లుందో అట్లా ఉండాలి అని గురి పెట్టుకుని బ్రతకాలి. దీనులైన వారు కూడా మన సంఘానికి, నీ దైవజనుడికి, నీ విశ్వాసానికి, నీ ప్రేమకి, నీ అభిషేకానికి, నీ రాకపోకలకి, నీ ప్రార్థన విధానాలకి వారు అట్రాక్ట్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ వాక్యం అండి, నువ్వు అక్కడుండి వింటేనే, కొండ మీద ఉండి వింటేనే నీకు అర్థమవుతుందండి. ఇది వచ్చిపోయే వాళ్ళకి అర్థం కాదండి. ఇది వచ్చిపోయే వాళ్ళకి అర్థం కాదు. ఇది అన్షాకబుల్ మెసేజ్. ఇది అర్థమవుతుందా? నీ బతుకుని ఒక అనాయింటెడ్ బతుకుగా మార్చే అభిషేకం ఇది. నీ బతుకుని హుందాతనంగా మార్చే అభిషేకం ఇది. అంతేగాని నువ్వేదో వచ్చిపోయామో ఇది నాకు సబ్జెక్టు కాదు. ఇది కొంతమందికి వాళ్ళ సబ్జెక్టు కాదు, కొంతమందికి వాళ్ళ సబ్జెక్ట్ ఇది, కొంతమందికి ఇది అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నేమో గురుగులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని గోధుమలు ఉన్నాయి. ఈరోజు వాక్యం మాత్రం గోధుమల కొరకే. గురుగులు ఏమో ఇట్ట గురుగులు అవి గురుగులు ఇట్టు వాటికి అర్థం కావు. గురుగులకి ఏమో అవి అయ్యే ఇప్పుడు ఒక టేబుల్ ఫ్యాన్ పెడితే పుట్టుక్కుని ఎగిరిపోతాయి. వాటి కోసం మీరు పట్టించుకోబాకండి. గోధువులందరూ ఏనండి, ఇది మీకోసమే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది నువ్వు ఒక అట్రాక్షన్గా ఉండాలి. నువ్వు ఒక అట్రాక్షన్గా, మన సంఘం ఒక అట్రాక్షన్గా, గొప్ప వారికి అట్రాక్షన్గా, పేదవారికి అట్రాక్షన్గా, అణిగిమణిగి ఉండే వాళ్ళకి అట్రాక్షన్గా, దీనులకి అట్రాక్షన్గా నువ్వు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు, సంఘం, సేవకుడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కార్యం మీ జీవితంలో చేయునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈ పొద మీదకి దహించు అగ్ని దిగి వస్తేనే గొప్ప వారు నీకు అట్రాక్ట్ అవుతారు. ఈ పొద మీదకి అభిషేకం దిగి వస్తేనే అరణ్యము వంటి బ్రతుకులు కలిగిన వారు వారి సమస్యలను మనకు చెప్పుకోవడానికి వస్తారు. వారి సమస్యల గురించి మొర్రపెట్టమని మనకి వేడుకోవడానికి వస్తారు. హల్లెలూయా. అందుకే భక్తుడు అన్నాడు, ఇదిగో అంత్య దినాలలో అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మేడ గదిలో ఏ అగ్ని అయితే పనిచేసిందో అదే అగ్ని సిద్ధంగా ఎవరెవరైతే అగ్నిని కోరుకుంటున్నారో, ప్రభా నేను ఆకర్షితుడిని అవ్వకూడదు, నాకు ఆకర్షితులు అవ్వాలి. నేను కమిట్మెంట్ అవ్వకూడదు, వాళ్ళు నాకు కమిట్మెంట్ అవ్వాలి. నేను గురి చూసి వాళ్ళని వీళ్ళని గురి పెట్టుకోకూడదు, నన్నే గురి పెట్టుకొని కొన్ని కుటుంబాలు బతకాలి. ఇలాంటి అభిషేకం ఈ పగటి పూట కొంతమంది రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. అందరూ నేను చెప్పను, కొంతమంది మాత్రం ఈ అభిషేకాన్ని ఈరోజు పొందుకుంటారు. అది దేవుడు ఇవ్వాలి, అది నీ ఆసక్తిని బట్టి ఇవ్వాలి. ఇక్కడ నాది ఏమీ లేదు. నీ ఆసక్తి డబ్బులుగా ఉంటే, అయ్యా నిజంగానే నేను ఇలా ఉంటా, నా జీవితం ఇలా మార్చుకుంటానయ్యా, నేను ఇంక ఇలా ఉండను, నేను ఇలా ఉంటా ప్రభా, నేను ఇలా అట్రాక్షన్గా ఉంటా ప్రభా. గొప్ప వారు నాకు అట్రాక్ట్ అయ్యేట్టుగా, నా ప్రార్థనకి అట్రాక్ట్ అయ్యేట్టుగా, నా విశ్వాసానికి అట్రాక్ట్ అయ్యేట్టుగా, నా భక్తికి అట్రాక్ట్ అయ్యేట్టుగా ఉంటాను ప్రభా. అరణ్యము వంటి బతుకుతున్న వారు దీనులకు ప్రభా నేను ఒక అట్రాక్షన్గా బ్రతుకుతాను. నా కుటుంబం ఒక మూలదర్శిగా బ్రతుకుతాను. అయ్యా నా కుటుంబం ఒక మూల స్తంభాలుగా మేము బ్రతుకుతాం ప్రభా. మేము లోకస్తులుగా బతకం ప్రభా, అల్లర్చిల్లరగా ఉండం ప్రభా. అందరూ పోయే మార్గములకి మేము పోం ప్రభా. అందరూ బ్రతికినట్టు మేము బ్రతకం ప్రభా. అందరికీ చేసినట్టు కూడా మా కార్యాలు చేయొద్దు ప్రభా. మాకు గొప్ప వింతైన కార్యాలు మీరు మా జీవితంలో చేయండి ప్రభా. అందుకే నేను మీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా, మీ మేలు కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. మీరు చేస్తే మజా ఏంటో తెలిసింది ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సకల జనుల కోసం, కొత్త కాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం
సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నెల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేకాలల్లే నన్ను తాకుమా ఆత్మ నది వలె ప్రవహించుమా మండే అగ్నెల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేకాలల్లే నన్ను తాకుమా ఆత్మ నది వలె ప్రవహించుమా ఎముకల లోయలోన గొప్ప సైన్యాన్ని నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించేదా పాడండి పాడండి ఎముకల లోయలోన గొప్ప సైన్యాన్ని నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించేదా ఇప్పుడే మండే అగ్నిలా దేవా అన్య భాషలతో అభిషేకించు రివాల సందల రమ మండే అగ్నిలా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా ఇప్పుడే కర్మేలు కొండపైన ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే మండే అన్యలా దేవా అన్య భాషలతో బలమైన గాలి ఒక బలమైన గాలి మండే అన్యలా దేవా అన్య భాషలతో అభిషేకించు జీవనది వలె ప్రవహించుమా సినాయి పర్వతమందు అగ్నిపోత వలె నిన్ను చూడగా ఓ ఇజ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడే సినాయి పర్వతమందు అగ్నిపోత వలె నిన్ను చూడగా ఓ ఇజ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నిలా దేవా అన్య భాషలతో రిబాబాబాబా సందల రబాషి సగరగర హిందినిమా మండే అగ్నిలా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేకాలల్లే హో షబాబా అన్షాకిబుల్ ఫైర్ అపాన్ మండే అగ్నిలా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేకాలల్లే నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా అందగాల అభిషేక సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి ఆత్మతో నింపుమా మండే అగ్నిలా దేవా అన్య భాషలతో అభిషేకించు మండే అగ్నిలా దేవా అయ్యా 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 గొప్ప గొప్ప వారు అట్రాక్ట్ అవ్వాలయ్యా అరణ్య బ్రతుకులు కలిగిన వారు అట్రాక్ట్ అవ్వాలయ్యా మీ బిడ్డల చరిత్ర మార్చయ్యా లేట్ అవుతున్నాయి కార్యాలు కాదు గొప్ప వింతలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు గొప్ప వింతలు 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 నీ పిల్లల జీవితంలో దేవుడు చేయబోతున్నాడు Ribantala
సీనాయి పర్వతమందు వెనక దెబ్బలు తగలకుండా చూస్తూ అగ్ని పొదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. అమ్మా ఇక అయిపోయింది. దేవుడు వింతగా మన ఫ్యామిలీస్ని మార్చబోతున్నాడు. నువ్వు కృపావరాలు, ఆత్మఫలాలు దేవుడు అనుగ్రహించడము మనందరికీ. మీరేం భయపడొద్దమ్మా. లేట్ అవుతున్న కొలది అద్భుత కార్యంను చూడబోతున్నావు తల్లి. అద్భుతమైన మేలు చూడబోతున్నామ్మా. గొప్ప గొప్పవారు నీ కుటుంబానికి అట్రాక్ట్ అవుతారు. అరణ్యం వంటి పరిస్థితి కలిగిన వారు నీ కుటుంబానికి అట్రాక్ట్ అవుతారు తల్లి. దేవుడు ఆ కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా నువ్వే మందిరానికి వస్తున్నావు, నీ ఇల్లే మందిరానికి వస్తుందమ్మా. కానీ అరణ్యం లాంటి వారు నిన్ను బట్టి మందిరానికి రావాలమ్మా. అలా నీకు అట్రాక్ట్ అవ్వాలి తల్లి. ఎన్ని సంవత్సరాలైనా తల్లి నువ్వే చర్చికి వస్తున్నావు, నీ బిడ్డలే వస్తున్నారు. కానీ బైబిల్లో ఒక మాట ఉందిరా, యూదుని వస్త్రపు చెంగ పట్టుకొని 10 మంది. ఒకసారి ఆలోచించు. నిన్ను బట్టి మందిరానికి వచ్చే ఒక అభిషేకాన్ని పొందుకోవాలి తల్లి. నిన్ను బట్టి అరణ్యము వంటి బ్రతుకుల వారు చర్చికి రావాలి. నిన్ను బట్టి దీనులైన వారు చర్చికి రావాలి. నిన్ను బట్టి దరిద్రులైన వారు చర్చికి రావాలి. నిన్ను బట్టి అప్పుల్లో ఉన్నవారు సంఘానికి రావాలి. నువ్వే సంఘానికి రావటం కాదమ్మా, నీ ద్వారా అనేక మంది మందిరానికి రావాలి. అమ్మా నువ్వు ఎలా వచ్చావమ్మా అంటే, ఆ బ్రదర్ ద్వారా వచ్చాను కదండి, ఆ సిస్టర్ ద్వారా వచ్చానండి, వారి జీవితంలో కార్యం దేవుడు చేశాడు కదండి, నా జీవితంలో కూడా చేయాలని వచ్చానండి అని చెప్పాలి. 3 మాటలు నేను చెప్పేశాను. ఇలానే చూస్తే నీకు 2 విషయాలు కూడా చెప్పేసుకుందాం. అయితే దేవుడిని యెహోవా పొద మీదకి వచ్చి అంటాడు, మోషే నువ్వు చెప్పులు వదిలిపెట్టి అంటాడు. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు గనక నీలో ఉంటే నీ మీదకి వస్తే పాపం చేయాలన్న చేయబుద్ధి కాదమ్మా. చాలామంది యవనస్తులు నాది అంటారు, బ్రదర్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బ్రదర్. చాలామంది పెద్దవారు కూడా అండి, దేవుని వాక్యానుసారంగా నడవలేకపోతున్నానండి,
ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదండి. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ వల్ల కాదు. ఎలాగా మంచిగా బతకాలని ప్రయత్నం చేస్తున్నావు, బ్యాడ్ వర్డ్స్ రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇన్ని వాక్యాలు విను కూడా ఎందుకు నా జీవితం కొన్ని మిస్టేక్స్ నేను ఉంటున్నాను, ఖచ్చితంగా మార్చుకోవాలని నీకు ఉంది. కానీ పనుల ద్వారా, ఒత్తిళ్ళ ద్వారా, మనుషుల ద్వారా, ఇతరమైన మాటల ద్వారా నువ్వు కంట్రోల్లో ఉండలేకపోతున్నావు. యవనస్తులు కంట్రోల్లో ఉండలేకపోతున్నారు. చర్చిలో ఉంటే బాగానే ఉంటుందన్న, బయటికి వెళ్ళంగానే అది ఏంటో ఒకలాంటి మత్తు మా మీదకి వచ్చేస్తుంది. చర్చిలో ఉన్న అనుభవంతో మేము మర్చిపోవడానికి దాహోత్ తీస్తుంది. దయ్యం మమ్మల్ని అలా అట్రాక్ట్ చేస్తున్నారని కొంతమంది నాకు చాలామంది చెప్పారు. నేను అంటాను పరిశుద్ధాత్మ దేవుడు అండి ఎవరి మీదైతే దిగొస్తూ ఉంటాడో, పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడుతూ ఉంటారో ఖచ్చితంగా వారి చెప్పులు విడిచి బ్రతుకుతారు. హల్లెలూయా. నిజంగా ఖచ్చితంగా వారు ఎలా ఉంటారంటే ఒక యోసేపు లాగండి. పాపం చేయాలి అని ఉన్నా వారు చేయలేరండి. పాపం మాట్లాడాలన్నా వారు మాట్లాడలేరండి. ఎలాయా మీకు సాధ్యం అంటే మాకు అద్భుతమైన శక్తులు ఏమి లేవండి. ఒక అద్భుతమైన శక్తి ఉంది, అది పరిశుద్ధాత్మ శక్తి అండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని పాపం చేయనీయకుండా కంట్రోల్ చేసిన దేవుడైన యెహోవా అన్నాడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలం రా బిడ్డ, నువ్వు ఈ చెప్పులు వదిలేసి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ జయరాజ్ అనే పొద మీద దిగితే ఖచ్చితంగా జయరాజ్ చెప్పులు వదిలేస్తాడు. ఎవరు చెప్పక్కర్లా, అతనే వదిలేస్తాడు. ఇప్పుడు వరకు నువ్వు పొందుకుంటుంది నిజమైన అభిషేకం అయితే నీకెవ్వరూ చెప్పక్కర్లేదు సహోదరి నువ్వు చేస్తుంది తప్పని, నీకెవ్వరూ చెప్పక్కర్లేదు నాన్న నువ్వు చేస్తుంది పాపమని. నీ అంతట నీవే చెప్పులు వదిలిపెడతావు. వాక్యమైన దేవుడు మాట్లాడుతూ ఉండగా వదిలిపెట్టేస్తావు. వాక్యమైన దేవుడు క్రియ చేస్తుండగా వదిలిపెట్టేస్తావు. మోషేతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే చెప్పులు వదిలిపెట్టి లోపలికి వచ్చాడు. పాపాన్ని వదిలిపెట్టాలి. పాపాన్ని ఎలా వదిలిపెట్టాలి బ్రదర్ అంటే, నీ మీదకి పరిశుద్ధాత్మ రాందే నేను కూడా ఏమీ చేయలేను. చాలామంది నా దగ్గరికి వచ్చి ఇదే చెప్తారు, అయ్యా మీ వాక్యాలు వింటుంటే ఏడుపు వస్తుంది, మీ వాక్యాలు వింటుంటే మారాలనిపిస్తుంది, కానీ ఏంటో బయటికి వెళ్ళిన తర్వాత ఆ గాలి అలా తీసుకుపోతుంది. చర్చిలో ఉన్నట్టే అన్ని చోట్ల ఉండాలనిపించింది, కానీ ఏంటో మనుషుల వల్ల నేను అలా ఉంటున్నాను. నువ్వు చెప్తుంది వాస్తవమే, కానీ నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడిని పూట ఆహ్వానించయ్యా. ఇన్ని రోజులు కొంతమంది పరిశుద్ధాత్మ పొందుతున్నారన్న మాటే, కానీ వాళ్ళలో కూడా కొన్ని మూల క్రియలు పాపం ఉంది. అది నిజమైన ఆత్మ కాదండి. నిజమైన ఆత్మ అయితే చెప్తుంది, నీ చెప్పులు నువ్వు విడిచిపెట్టు. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటాడు, జయరాజు నేను నీలో పని చేస్తున్నాను కదరా, నువ్వు ఆ పని చేయటం తప్పు కదరా, చెప్పులు వదిలని నాకు చెప్తాడు పరిశుద్ధ. ఇప్పుడు నువ్వు ఎవడో చెప్పిందాకా వాళ్ళు చెప్తే వాళ్ళ మీద విరుసుకుపడిపోవటం, వీళ్ళ మీద విరుసుకుపడిపోవటం, ముందర ఆమె చూసుకోమను, ఇవన్నీ ఈ చెప్తాంత ఎందుకండి? పరిశుద్ధాత్ముడు అంటే ఎవడో చూసిందాక ఎందుకు, దేవుడే చూసి చెప్తాడు, మనం వదిలేస్తాం. నువ్వు ఎవరో చూసి చెప్పిందాకా మళ్ళీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఊరుకోవు. వాళ్ళ మీద చివాట్లు, వాళ్ళ మీద తవాట్లు, నీలో తప్పెతుకుతే ముందర నీలో దూలం తీసుకోమంటావు, నాలో నలుసు తర్వాత ఎతుకు, ఇవన్నీ అనవసరం అండి. పరిశుద్ధాత్ముడు అంటే ఎవడి చెప్పులాడు వదిలేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక ఎవడు మనకేం చెప్పక్కర్లా. వాక్యం ఉందండి, పరిశుద్ధాత్మ కలిగిన వారికి ఎవ్వరు ఏం చెప్పక్కర్లా. వాళ్ళకే పరిశుద్ధాత్ముడు మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు అక్కడ ఉండకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, అక్కడ చేరకూడదు. పరిశుద్ధాత్ముడు నీకు ఎవడో చెప్పక్కర్లేదు. అసలు ఎవరిని చెప్పనివ్వడు కూడా దేవుడు, నీకు అసలు అవకాశం ఇవ్వడు ఎవడికి. అలా దేవుడు క్రియ చేస్తాడు. మరి కొంతమంది పరిశుద్ధాత్మ పొందుతున్నారు సిస్టర్, బ్రదర్, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ మీద అలా ఉంటుంది బ్రదర్, సిస్టర్. మీరు పాపములంతా మీ అంతటికి మీరే కడుక్కొని శుద్ధి చేసుకుంటారు, అదే మరి నిజమైంది నాకు తెలిసి. అయితే బైబిల్ ప్రకారం కూడా అదే నిజం. మరి మీరేం పొందుతున్నారో, మీరు మాట్లాడే మాటలు ఏంటో, మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అలా చేయమని చెప్తున్నాడా, అలా ఉండమని చెప్తున్నాడా, అలా మాట్లాడమని చెప్తున్నాడో లేదో నాకు తెలియదు. మీరు లోకల్కి హెచ్చరికగా ఉండొద్దు, మీరు లోకల్కి అట్రాక్షన్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను. 5వ విషయం అండి, మోషే అనుకుంటున్నాడు ఇంకా నా పరిస్థితి గొర్రెలు కాచుకోవటమే, నా పరిస్థితి అయిపోయింది. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, మోషే నీ పని ఇది కాదురా, నీవు 30 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలను విడిపించే నువ్వు నాయకుడు రా మోషే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజున సంఘములో కొంతమందిని అద్భుతమైన మలుపు దేవుడు తిప్పబోతున్నాడు.
నువ్వు అనుకుంటావు, నాకు ఇంక ఇదేనేమో, నా బతికి ఇదేనేమో, నా జీవితం ఇదేనేమో, నా శాలరీ ఇదేనేమో, నా ఉద్యోగం ఇదేనేమో, నాకు వచ్చే మాటలు ఇంతేనేమో, నన్ను అనే మాటలు ఇంతేనేమో మోషే కూడా ఇదేనేమో అనుకున్నాడు. కానీ అయ్యా, నువ్వు గొర్రెలు కాయడం కాదు, కానీ నువ్వు ఒక నాయకుడురా, నువ్వు నాయకుడివి. మళ్ళీ ఒకరికిద్దరు కాదు, 10 మందికి 100 మంది సంఘాన్ని కాదు, నీ సంఘము 30 లక్షల సంఘం. హల్లెలూయా. చూడండి, ఒక గొర్రెలు కాసుకున్నాడు దేవుడు నాయకుడిగా మార్చి ఐగుప్తుకు పంపి ఫరోని ఎదిరించి అంత రాద్ధాంతం దేవుడు చేశాడు. ఈ రోజున నీ జీవితం ఇది కాదు, ఇది కొంతకాలమే. నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైన మలుపులోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. అలా ఎప్పుడు జరిగిద్దో చెప్పిన అందరికీ జరగదు. పరిశుద్ధాత్మ ఎవరి మీద వస్తుందో వాళ్ళ జీవితం అద్భుతమైన మలుపు తిరిగిపోద్ది, అద్భుతంగా మలుపు తీరుస్తాడు. అంత నీ మూల స్థితిగతులన్నీ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఇక చివరిగా వినండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఏం చేశాడంటే 430 సంవత్సరాల దాస్యపు సుంకాలు దేవుడు పెట్టాడు. చాలామందికి మొండి దయ్యాలు ఉన్నాయి, చూసారా? ఎంతమందికి మొండి దయ్యాలు బట్టి పీడిస్తున్నాయి. ఎంత ప్రార్థన చేసినా అవ్వట్లే. చేయి చూపించు, దేవుడికి చేయి చూపించు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. మొండి సమస్యలు కొన్ని ఉన్నాయ్యా, అవి ఎంత ప్రార్థన చేసినా పోవట్లేదు అన్నోళ్ళు చూపించండి, దేవుడు కార్యం చేస్తున్నాడు వాళ్ళ జీవితాలు. ఎప్పుడు మౌనక్క పూర్తిగా ఎత్తో, మీరు దేవుడు చూసిందా ఉంచండి, దేవుడు చూశాడు అన్నాక దించుదురు. కానీ చూడకముందు ఎట్ట తీస్తారే, చూడొద్దు. ఆయన మేరీ జయమ్మ ఎత్తు దేవుడిని సంతోషాత్పాటు. మొండి సమస్యలు వీళ్ళందరికీ చూశాడు, దించే దేవుడు చూశాడు, దించేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ క్యాప్చర్ చేశారు, చూశారు. ఆ కెమెరా ఎలా చూస్తుందో అంతకంటే పవర్ఫుల్ ఆయన నేత్రాలు చూశాడు, అందరినీ చూశాడు. కొన్ని మొండి సమస్యలు ఎన్ని ప్రార్థన చేసినా పోవట్ల. ఇప్పుడు మీరు పొందుకునే పరిశుద్ధాత్మ ద్వారా 430 సంవత్సరాల చెర నుండి విడిపించిన ఆ దేవుడు, అదే దేవుడు ఈరోజున మన మీదకి దిగి వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా మొండి దయ్యాలు నీ మీద పట్టి నిన్ను పీడిస్తున్నాయో ఆ దయ్యాలన్నీ నువ్వు కూడా చూడబోతున్నావు. నీ గుండెలో భారం దిగినట్లుగా, నీ ఇంటిలోంచి నల్లని పొగలు బయటికి వెళ్ళిపోతున్నట్లుగా, మొండి దయ్యాలు వదిలి పారిపోతున్నట్లుగా, నీలో ఉన్న రోగమంతా బంధింపబడి లబ్బర్ బాళ్ళు కింద పడి లెగిచినట్లు మాయమైపోతున్నట్లుగా కొన్ని క్రియలు ఇప్పుడు జరుగుతున్న ఆరాధనలో చూడబోతున్నారు. ఎంతమంది ఆ విజన్ చూడడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది విజన్ చూడడానికి సిద్ధంగా ఉన్నారు? అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పొద మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈరోజు నీ మీద కూడా దిగి రాబోతున్నాడు.